పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలతో భేటీ అయిన సీఎం పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి పలు కీలక సూచనలు చేశారు. ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను దగ్గరుండి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించాలని ఆదేశించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో టీజీ ఆక్రోస్ మరియు టీజీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. దీని ద్వారా 23 ఎకరాల ప్రభుత్వ భూమిలో టీజీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ సొంత నిధులతో 85,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఆధునిక గిడ్డంగుల్ని నిర్మించనుంది. ఈ నిర్మాణ పనుల్ని 15 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన స్వచ్ఛ భారత్ మిషన్ ఉన్నత స్థాయి సమావేశంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ మంత్రులు హాజరయ్యారు. మంత్రి వివేక్ వెంకటస్వామి సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు నిర్వహించారు. ఉస్మాన్ నగర్లోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఎమ్మెల్సీ అంజురెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. భానూర్, ఇస్నాపూర్, ఇంద్రేజం, జిన్నారం ప్రాంతాల్లో 100 కోట్ల నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు నిర్వహించారు. భూపాలపల్లి కోల్ బెల్ట్ ఏరియాలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సమాఖ్య సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కెంగర్ల మల్లయ్య పర్యటించారు. కార్మికులను కలుసుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 51,000 కోట్లు రావాల్సిన సింగరేణి నేడు అప్పుల్లో కూరుకుపోతుందని ఆరోపించారు. కార్మికుల జీతాలు ఇవ్వడానికి సంస్థ బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ ప్రకృతి ఆలయాలు, ఫారెస్ట్ టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలపై ఇన్ఫ్లుయెన్సర్లు వీడియోలు తీసి డిపిఆర్ఓ ఆఫీసులో సబ్మిట్ చేస్తే ఉత్తమ వీడియోలకు నగదు బహుమతులు అందజేస్తామన్నారు. తెలంగాణ జలమండలి జీఎం కుమార్ నివాసాలపై జరిగిన ఏసీబీ దాడులు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. సోదాల్లో భారీ నగదుతో పాటు కీలక డాక్యుమెంట్లు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం అక్రమాస్తుల విలువ 100 కోట్లకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇంట్లో తనిఖీలు చేయగా నోట్ల కట్టలు కుప్పలు తెప్పలుగా బయటపడ్డాయి. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మ్యాదరిపేటలో గత మార్చిలో పెట్రోల్ పంపులో కరెంటు షాక్తో చనిపోయిన మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ మృతుల కుటుంబ సభ్యులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఒక్కో కుటుంబానికి 25 లక్షలు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. ఎంసెట్లో రాష్ట్ర స్థాయి తొలి ర్యాంక్ సాధించిన విద్యార్థిని మల్లాడి రిషికి మాజీ మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ ₹1,00,000 చెక్కును అందజేశారు. నేటి యువత లక్ష్య సాధన కోసం పట్టుదలతో ముందుకు సాగితే ఎలాంటి విజయాన్నైనా అందుకోవచ్చని రుషి నిరూపించిందని కేటీఆర్ కొనియాడారు. తెలంగాణలో అన్నదాతలు రోడ్డెక్కారు. ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు. రోజుల కొద్దీ కొనుగోలు సెంటర్ల దగ్గర పడిగాపులు కాస్తున్న కొనుగోళ్లు జరపడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 45 రోజులైనా ఇంతవరకు ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదంటూ రైతులు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు.